టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్ తో కర్నూలు రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడి చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ముందు తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మంత్రి టీజీ భరత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కర్నూలులో వైసీపీ వర్గీయులు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో మంత్రి టీజీ భరత్ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వైసీపీ నేతలు మాత్రం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వైసీపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. టీడీపీ వైసీపీ పోటాపోటీ ఆందోళనలతో పోలీసులు కలెక్టరేట్ ముందు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 యాక్ట్ అమలు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, పోలీసుల ద్వారా వేధింపులు, ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు చూశాము, సహనం వహించాము. ఇంకా తప్పదు, మా కార్యకర్తలను మేము కాపాడుకోవాలి, పోరుబాట తప్పదని పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఈరోజు చాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, పోలీసుల ద్వారా వేధింపులు, ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు చూశాము, సహనం వహించాము. ఇంకా తప్పదు, మా కార్యకర్తలను మేము కాపాడుకోవాలి, పోరుబాట తప్పదని పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఈరోజు చాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, పోలీసుల ద్వారా వేధింపులు, ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు చూశాము, సహనం వహించాము. ఇంకా తప్పదు, మా కార్యకర్తలను